హాయ్ మామ! 'బ్లాస్ట్ జోన్'. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఈ మూవీ ఒకటొస్తుందన్న సంగతి కూడా నాకు తెలీదు. బట్ మా వైజాగ్‌లో జగదాంబ థియేటర్‌లో సినిమా పడటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ సినిమా బావుంది అనటంతో, ఇంకో 1 వీక్‌లో ఎలాగైనా పెద్ది వచ్చాక తీసేస్తారు. సో, వెళ్లి చూసేద్దామని డిసైడ్ అయ్యి వెళ్లి చూసాను. చూసాక నాకేమనిపించింది అంటే, నేను పెట్టిన రూ. 145 టికెట్‌కి ప్రతి రూపాయి నాకు వసూలు చేసి పెట్టిందని చెప్తాను మామ. మనం పెట్టే ప్రతి రూపాయికి మూవీ వర్త్ అని చెప్పొచ్చు. నచ్చింది మామ నాకు. చాలా రోజుల తర్వాత అర్జున్ గారు హీరోగా వచ్చిన సినిమాని ఇలా చెప్పటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంట్రా అంతగా ఏముంది సినిమాలో అంటే, ఓపెనింగ్ సీన్ నుంచి లాస్ట్ వరకు డైరెక్టర్ మనల్ని సీట్‌కి అతుక్కుపోయి చూసేలా చేస్తాడు మామ. మెసేజ్ ఇస్తాడు, నవ్విస్తాడు. నెక్స్ట్ ఏంటి అనే థ్రిల్‌ని మెయింటైన్ చేస్తాడు. యాక్షన్ సీన్స్‌తో ఐ ఫీస్ట్ ఇస్తాడు. ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు. ఒక సినిమా నుంచి చూడటానికి వెళ్ళిన ఆడియన్‌కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో, అన్ని ఆస్పెక్ట్స్‌లో మనల్ని ఇంప్రెస్ చేస్తుంది ఈ మూవీ. మెయిన్‌గా ఫీమేల్ డామినేటెడ్ స్క్రిప్ట్‌ని యాక్సెప్ట్ చేసి అది ఈ రేంజ్‌లో వర్కౌట్ అవ్వటానికి మెయిన్ పిల్లర్ అయిన అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ. బేసిక్‌గా మనకి ఏం తెలియనప్పుడు బ్యానర్ పేరు చూసి సినిమాకి వెళ్ళిపోవాలి అని అంటారు. నేను థియేటర్‌కి వెళ్ళే వరకు కూడా బ్యానర్ పేరు నాకు తెలీదు. వెళ్ళాక అది ఏజీఎస్ వాళ్ళ ప్రొడక్ట్ అని తెలిసి సర్ప్రైజ్ అయితే అయిపోయాను మామ. ఇది నాకు ముందే తెలుసుంటే ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతాను. ఆ బ్యానర్ మీద వచ్చే సినిమాలంటే నాకు అంత నమ్మకం. ఇంతలా లేపుతున్నావు, హోల్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. బట్ అవి మనల్ని డిస్టర్బ్ చేయవు. బట్ ఎక్కువే ఉన్నాయి. మెయిన్గా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ప్రతి సీన్ థ్రిల్ చేస్తే సెకండ్ హాఫ్ బాగున్నా నెక్స్ట్ ఏంటో తెలిసిపోయేలా, అసలు హీరో ఫ్యామిలీకి అడ్డే లేదు అనేలా ప్రొజెక్ట్ చేయడం నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా స్టక్ అయిపోతేనే కదా మనం ఒక ఎమోషనల్ యాంగిల్ ఫీల్ అవుతాం. అరే ఈ ఫ్యామిలీ అందులోంచి ఎలా బయటకు వస్తుంది అనే ఆలోచన మనకు వస్తుంది. సో, అది డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్లో విలన్కి ఇచ్చిన బిల్డప్కి సెకండ్ హాఫ్ తేలిపోయినట్టు కూడా అనిపిస్తుంది. బట్ హీరోయిన్గా చేసిన ప్రీతి ముకుందన్ గారు మాత్రం స్క్రీన్ మీద చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు మామ. ఈ సినిమాతో ఆవిడకి ఫ్యాన్స్ కూడా క్రియేట్ అవుతారని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా ఇరగేస్తారని చెప్పొచ్చు ఆవిడ పర్ఫార్మెన్స్. ఇక అభిరామి గారి నుంచి ఈ టైప్ క్యారెక్టర్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ కూడా యాక్షన్ సీన్స్ చింపేశారని చెప్పొచ్చు. కొన్ని టర్న్స్ భలే కిక్కేస్తాయి మనకి. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఒక టైంలో నాకు అనిపించింది, దృశ్యం మూవీ ఒక యాక్షన్ సినిమా అయితే ఇలానే ఉంటుందా అనే ఆలోచన నా మైండ్లోకి అయితే వచ్చింది మా సినిమా చూస్తున్నప్పుడు. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, అర్జున్ గారి ఫ్యామిలీ మొత్తం మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కలిగి ఉంటారు. హ్యాపీగా వెళ్తున్న వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సడన్గా ఒక పెద్ద ప్రాబ్లంలో పడుతుంది. అందులో నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్గా ఆర్టిస్టులు అని చెప్తాను. అర్జున్ గారు, అభిరామి గారు, ప్రీతి గారు సినిమాకి పిల్లర్స్ అని చెప్పొచ్చు మా. పర్ఫార్మెన్స్తో చెడు కూడా ఆడేశారు. ఇంకా యాక్షన్ సీన్స్లో అయితే వాళ్ళ సినిమాని నిలబెట్టారని చెప్పొచ్చు. మెజారిటీ సినిమా యాక్షన్ సీన్స్లోనే ఉంటుంది. సో, యాక్షన్ బ్లాక్స్ కూడా మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు మామ. వాటిని స్క్రీన్ మీద చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని కూడా చెప్పొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్కి డైరెక్టర్ కొత్త డెఫినేషన్ ఇచ్చే పని పెట్టుకున్నారు. అది కూడా నచ్చింది నాకు. ఇక విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ అందులో కూడా ఒక క్లాసికల్ థీమ్ ఏదో వస్తుంటుంది అప్పుడప్పుడు. అది నాకు భలే అనిపించింది. ఎడిట్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు మామ. డైరెక్టర్ గారు డెబ్యూట్తోనే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్కి వంక పెట్టలేము. చెప్పాను కదా ముందే ఏజెస్ వాళ్ళ ప్రోడక్ట్కి మనం వంక పెట్టలేమని. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో చాలా గ్రిప్పింగ్గా ప్రిపేర్ చేశారు. అది మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల చాలా అంటే చాలా బాగా పేలే. ఇక నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే, మ్యాడ్ లెవెల్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోయిన ఫీల్ అయితే కలుగుతుంది. లాజిక్స్ చాలా చోట్ల మిస్ అయిపోతాయి. హీరో ఫ్యామిలీ ఏదనుకుంటే అది ఈజీగా చేసేస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్లో విలన్ ట్రాక్ కూడా చాలా వీక్గా ఫినిష్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే చాలా నచ్చింది. ఈ వీక్ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అయితే నేను అంటాను. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయి థియేటర్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మళ్ళీ పెద్ద రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా థియేటర్ షిఫ్టింగ్ ఏమైనా వస్తే అప్పుడైనా చూడడానికి ట్రై చేయండి. టీవీలో కన్నా థియేటర్లో మస్ట్ వాచ్ సినిమా అని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.